నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. అప్రమేయో హృషీకేశః పద్మనాభోమరప్రభుః విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠస్థవిరో ధ్రువః. శ్రీ విష్ణు సహస్రనామంలో 6వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశంలో ప్రవేశిస్తున్నాం. ధర్మరాజు ముందు రోజులాగానే అందరితో కలిసి భీష్ముణ్ణి సమీపించి నమస్కార కుశల ప్రశ్నాదికం తర్వాత నెమ్మదిగా ఇలా ప్రశ్నించాడు. పితామహ, రాజు అనే పేరుతో ఒక వ్యక్తి తక్కిన మానవులందరికంటే ప్రత్యేకంగా నిలిచి అధికార గౌరవాలు పొందడం అనే వ్యవస్థ ఎలా ఏర్పడింది? దీనికేదో గొప్ప చరిత్ర ఉండి ఉండాలి. బుద్ధిజీవులైన మానవులను తన వశం చేసుకొని వాళ్లను రక్షించడానికి కానీ శిక్షించడానికి కానీ సమర్థుడై ఈ భూమండలాన్నంతా పరిపాలిస్తూ నా విష్ణు పృథివీపతి, విష్ణువు కానివాడు రాజు కాలేడు అని రాజుకు విష్ణువుకు భేదం లేనట్లు దైవ సమానుడుగా వందనీయుడు ఎలా అయ్యాడు తెలుసుకోవాలని ఉంది అన్నాడు. భీష్ముడు ప్రారంభించాడు. నాయన, పూర్వం కృతయుగంలో పరస్పరం తోడ్పాటుతో జీవించే మానవులకు వారు ఉత్తమ మానవులు కనుక దండనీతి గాని రాజు గాని అవసరం కాలేదు. కానీ కాలక్రమంలో ప్రజల్లో తేజస్సు క్షీణించి దైన్యం పెరిగి కామక్రోధ లోభమోహమద మాత్సర్యాలు ఈ జగద్భ్రాంతిని పెంచాయి. వేద ధర్మం వెనుకబడింది. అప్పుడు ఇంద్రాది దేవతలు ప్రార్థింపగా బ్రహ్మదేవుడు 1,00,000 అధ్యాయాలతో ఒక నీతి శాస్త్రాన్ని రచించాడు. అందులో పరిపాలకునికి అవసరమైన దండనీతితో పాటు రాజనీతులనన్నింటినీ సమగ్రంగా నిబంధించడం జరిగింది. దీన్ని ఉపయోగించి ప్రజలలో లోపాలను సరిదిద్దేందుకు బ్రహ్మ తన నొసటి నుండి, తన పాలభాగం నుండి రుద్రాంశతో విశాలాక్షుడు అనే మేధావిని ఉద్భవింపజేశాడు. ఆయన దాన్ని అధ్యయనం చేసి తరువాత మానవుల బుద్ధిశక్తికి తగినట్లుగా దాన్ని 10,000 అధ్యాయాలకు తగ్గించాడు. దాన్ని విశాలాక్షుడు నిర్మించాడు గనక వైశాలాక్షం అని అంటారు. ఆ తరువాత దేవేంద్రుడు 5,000 అధ్యాయాలకు, బృహస్పతి 3,000 అధ్యాయాలకు తగ్గించారు. దాన్ని శుక్రుడు 1000 అధ్యాయాలుగా సంగ్రహించాడు. తరువాత మునులు దాన్ని కూడా తగ్గిస్తూ వచ్చారు. అయితే దాన్ని లోకంలో అమలు చేసే వ్యక్తి కోసం దేవతలు అన్వేషిస్తూ విష్ణువును ప్రార్థించగా ఆయన తన అంశతో విరజుడు అనే రాజును సృష్టించి పంపాడు. కానీ అతడు, అతని కుమారుడైన కర్దముడు అసంగులై వాళ్ళకి లోక వ్యవహారం పట్టలేదు గనక అడవికి వెళ్ళారు. కర్దముని కొడుకు అనంగుడు మొట్టమొదట దండనీతిని అమలుపరచి ప్రజలకు సుఖశాంతులను ప్రసాదించాడు. తరువాత రాజైన అతని కొడుకు నీతి అనేవాడు మృత్యుపుత్రిని వివాహం చేసుకున్నాడు. పూర్తిగా భోగలాలసుడై ఆ తరువాత వేణుడు అనే పుత్రుణ్ణి పొందాడు. ఇంకా వేనరాజు తన మాతామహుడైన మృత్యు ప్రభావంతో దండనీతిని దుర్వినియోగం చేసి ప్రజాకంటకుడయ్యాడు. అప్పుడు మళ్ళీ మహామునులు కలిసి వచ్చి మంత్రశక్తితో అతణ్ణి ఉపశమింపజేసి
అతని కుడి తొడను మథించగా అందులో నుండి ఒక నల్లని రాక్షస రూపం పుట్టుకొచ్చింది. దాన్ని ఋషులు నిషాద అంటే అలాగే ఉండు అని అనడం వల్ల అతని పరివారమంతా నిషాదులు అనే పేరుతో కొండలలో నివసించసాగారు. వారు విజ్ఞానరహితులై మూర్ఖులై పోవడంతో మునులు ఈసారి వేణుని దక్షిణ బాహువును మథించారు. అప్పుడు వైన్యుడు ఉద్భవించాడు. అతడు వేదాంగ వేత్త, దండనీతి నిపుణుడు. అతణ్ణి పరిపాలన బాధ్యతను తీసుకోమని మునులు ఆదేశించినప్పుడు, మీ వంటి బ్రహ్మవేత్తలు సహాయంగా ఉంటే తప్ప నేను తీసుకోలేను, కనుక మీరు నాకు తప్పకుండా సహాయం చెయ్యండి అని చెప్పాడు. అంతేకాదు బ్రహ్మవేత్తలను రక్షిస్తూ ఉంటాను అని కూడా చెప్పాడు. వారి సహాయంతో ప్రజారంజకంగా పరిపాలిస్తాను అన్నాడు. క్షతం అంటే కొట్టబడింది, దాని నుండి రక్షించేవాడు గనుక క్షత్రియుడు అని. ప్రజలను రంజింపజేయడం వల్ల రాజు, రంజనాత్ రాజా అన్నమాట అని అతనికి 2 పేర్లు ఏర్పడ్డాయి, క్షత్రియుడు అని, రాజు అని. బ్రాహ్మణ క్షతసంత్రాణపరతజేసి క్షత్రియాభిధానంబు రంజనమును ఎల్ల ప్రజకుజేయుట కథమున రాజనామమును ప్రవర్తిల్లే ఆ నృపాలునకునధిపా. అతడే మొట్టమొదటి రాజు. ఆయన పుట్టు పేరు పృథువు. తరువాత పృథు చక్రవర్తి అయ్యాడు. ఆయన వల్ల భూమి సమస్థితిని పొందింది, బాగుపడింది. కనుక భూమిని పృథ్వీ అని అంటారు ఆయన పేరుతో. ఈ మహాకార్యానికి బ్రహ్మ, విష్ణు మొదలైన దేవతలందరూ తమ తమ అంశలతో వచ్చి సహాయకులయ్యారు. విష్ణువు కూడా తన అంశతో రాజులో ప్రవేశించి ఉన్నందువల్ల రాజు అందరికీ పూజనీయుడయ్యాడు. విష్ణువు లోకాలను రక్షించినట్లు ప్రజలకు రాజు రక్షకుడయ్యాడు. ఈ విధంగా బ్రహ్మ పాలభాగంలో ఉదయించిన దండనీతిని లోకంలో నడపడానికి వచ్చిన శ్రీ మహావిష్ణు స్వరూపమే రాజు. అందువల్ల విష్ణువు నుండి ప్రవర్తిల్లిన వర్ణాశ్రమ ధర్మాలు, వేదాది విద్యలు అతని అధీనంలో ఉంటాయి. దానితో రాజు దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు. ప్రజలు అతని ఆజ్ఞకు బద్ధులై నడుచుకుంటూ ధార్మిక జీవనంతో సంతోషంగా జీవిస్తారు. ఇది రాజు దేవసముడైన చరిత్ర అని చెప్పి భీష్ముడు ధర్మరాజు వైపు చూచాడు. ధర్మరాజు తన సంతృప్తిని ప్రకటిస్తూ ఆయనకు నమస్కరించాడు. ఓం నమో వెంకటేశాయ.